తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు తానే నష్టం చేసుకుంటున్నారా? ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడిగా పేరున్న రేవంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై చేసిన అనవసర కామెంట్స్ ఆయనకే నష్టం చేశాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఆయన మంత్రివర్గంలోని సభ్యులు కాంగ్రెస్ నాయకులపైనే అదుపులేని రేవంత్ పక్క రాష్ట్రంలోని పార్టీలపై కామెంట్స్ చేయడం సరైందేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ మీద రేవంత్ చేసిన కామెంట్స్ ఆయన పార్టీకే తగులుతాయి. ఈ విషయాన్ని రేవంత్ గ్రహించలేకపోతున్నారా? రేవంత్ తీరుతెన్నులపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. రాజకీయ నేతలు ఒక్కోసారి తాము మాట్లాడేది తమకే తగులుతుందన్న సంగతి మర్చిపోతుంటారు. ఎదుటివారిపై నోరు పారేసుకోవడంలో ఉత్సాహం చూపే క్రమంలో తమకే నష్టం చేసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలాగే ఉన్నాయి. రేవంత్ ప్రస్తుతం ఆయన కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తున్నానని అనుకుంటున్నట్లు లేదు. ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నట్లుగా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయుడిని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాదిరి రాజకీయాల్లో రేవంత్ కూడా అదృష్టవంతుడే. దాన్ని ఆయన నిలబెట్టుకుంటే మంచిదే. కానీ అందుకు భిన్నంగా నోటి దురద తీర్చుకుంటున్న వైనం ఆయనకు నష్టం చేస్తుందని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ తన మంత్రులెవరిని, తన పార్టీ నేతలను అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో పొరుగు రాష్ట్ర రాజకీయాలను మాట్లాడి తృప్తిపడుతున్నారనుకోవాలి. ఫిరాయింపు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రామాణికతను తెలియజేస్తాయి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడంపై రేవంత్ అతిగా స్పందించారు. జగన్కు జనం గుణపాఠం చెప్పారని ఆయన అంటున్నారు. ప్రత్యర్థులపై కక్షగట్టి పాలనను విస్మరించారని, టీడీపీని ఖతం చేయాలని ఆయన పగబట్టారని, చివరికి సొంత పార్టీనే ఖతం చేసుకున్నారని రేవంత్ అన్నారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయని ఆయన ప్రవచనాలు వల్లించారు. వీటిలో దాదాపు అన్నీ ఆయనకు, ఆయన ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తాయి. అంతకన్నా ముందుగా రేవంత్ ఒక విషయాన్ని గుర్తించాలి. తెలుగుదేశం ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయినా రేవంత్ ఆ పార్టీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇస్తున్నారు. తద్వారా తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నారు. అది కరెక్టా కాదా అన్నది ఆయన, కాంగ్రెస్ అధిష్టానం తేల్చుకోవాలి. జగన్కు జనం గుణపాఠం చెప్పారని అంటున్న రేవంత్ గత 10 ఏళ్లలో 2 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది కదా, ఆ పాయింట్పై తన విశ్లేషణ చెబుతారా? పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు రాలేదు కదా, అయినా అదృష్టం కలిసి వచ్చి 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. అంతెందుకు, కొడంగల్లో 2018లో రేవంతే స్వయంగా ఓటమి పాలయ్యారు. అంటే అప్పుడు ఆయనకు ప్రజలు లెసన్ చెప్పారని అంగీకరిస్తారా? తను చేసిన పాపం వల్లే అప్పుడు ఓడిపోయానని అంటారా? ఈ విషయాన్ని పక్కన పెడితే మరో సంగతి చూద్దాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు 23 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది కదా, ప్రస్తుతం 3 రాష్ట్రాలకే పరిమితం అయ్యిందంటే ఆ పార్టీ చేసిన పాపాల వల్లే మునిగిపోయిందా? 2019లో కేవలం 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి జనసేన, బీజేపీలతో ప్రత్యక్షంగాను, కాంగ్రెస్, సిపిఐ వంటి పార్టీలతో పరోక్షంగాను జతగట్టి అధికారంలోకి వచ్చింది కదా. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 3 సార్లు ఓటమి చెందింది. అంటే ఆ 3 సార్లు పాపాలు మూటగట్టుకోవడం వల్లే టీడీపీ ఓడిపోయిందని రేవంత్ చెబుతున్నారా? టీడీపీని ఖతం చేయాలని జగన్ అనుకున్నారట. రేవంత్ ఎలా అబద్ధం ఆడుతున్నారో చూడండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వైసీపీని ఖతం చేయాలని ప్రయత్నిస్తే అది పగబట్టినట్లు కాదట. జగన్ తన అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయకపోయినా ఖతం చేసినట్లట. ఆ మాటకు వస్తే తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఖతమైంది? ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబుతో పాటు రేవంత్కు కూడా ఈ ఖతం అవడంలో భాగస్వామ్యం ఉన్నట్లే కదా. టీడీపీని ఖతం చేసిన తర్వాత రేవంత్ కాంగ్రెస్లో చేరిపోయారే. ఇంకో విషయం చూద్దాం. రేవంత్ రెడ్డి సొంత ప్రాంతమైన మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే 2019లో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో సైతం ఈసారి బీజేపీ గెలిచింది. దీనికి నైతికంగా రేవంత్ బాధ్యత వహించారా? ఆయన ఏ పాపం చేస్తే ఈ 2 చోట్ల ఇలా కాంగ్రెస్ గెలవలేకపోయింది? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసిన రేవంత్ కామారెడ్డిలో, కొడంగల్లో గెలిచిన కామారెడ్డిలో 3వ స్థానానికే ఎందుకు పరిమితం అయ్యారు? ముఖ్యమంత్రి క్యాండిడేట్కి అది అవమానం కాదా? తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ను ఖతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ ఏపీ రాజకీయాల్లో తలదూర్చి నీతులు చెబుతున్నారు. ఫిరాయింపు రాజకీయాలు చేసిన కేసీఆర్ ముక్కును నేలకు రాయాలని, క్షమాపణ చెప్పాలని నీతి వాక్యాలు చెప్పారు. బాగానే ఉంది. మరి అదే పని ఇప్పుడు రేవంత్ కూడా చేస్తున్నారే. రేవంత్ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రిపైనైనా అజమాయిషీతో ఉండగలుగుతున్నారా? జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్లోకి తీసుకొచ్చినప్పుడు పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇచ్చిన
జర్క్కు రేవంత్ ఎందుకు భయపడ్డారు? ఆయన పార్టీ నుంచి పోతే పోయారులే అని అనుకుని ఊరుకోకుండా తప్పు ఎందుకు ఒప్పుకున్నారు? ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై జ్యుడిషియల్ కమిషన్లను రేవంత్ ఎందుకు వేశారు? అవి కక్ష కిందకు రావా? ఆయా కేసుల్లో బీఆర్ఎస్ నేతలను ఇరికించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. రేవంత్ కూడా తన గురువు చంద్రబాబు స్టైల్లోనే మాట్లాడుతున్నారనిపిస్తుంది. చంద్రబాబు మాదిరే తాను కూడా ఎన్ని మాటలు మార్చినా ప్రజలను ఏమార్చవచ్చని అనుకుంటే అది పొరపాటు. ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టి చంద్రబాబుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో జగన్ను దూషించడం ద్వారా రేవంత్ తనకు తానే నష్టం చేసుకున్నవారు అవుతారు. ఆ సంగతి అర్థమవడానికి రేవంత్కు మరి కొంతకాలం పట్టవచ్చు.